హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ అండి, ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఈఎస్ఐ కన్సల్టెన్సీ. సో మనకి కొత్తగా పిఎఫ్లో కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. దాని గురించి మీకు తెలియజేయడానికి అనేసి మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం వీడియో చేయడం జరుగుతుంది. సో పిఎఫ్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే, మనకి ఇంతకుముందు కరెక్షన్స్ ఏదన్నా ఉంటే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి వచ్చేది, అండ్ దాని గురించి ఒక అప్డేట్. అండ్ అలాగే మనం ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు ఎంప్లాయర్ అప్రూవల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండేది, దాని గురించి ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డీలింక్ గురించి కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది, బట్ డీలింక్కి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను నేను. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, లేదా మ్యారిటల్ స్టేటస్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, ఎగ్జిట్ కానీ, ఇలా ఏదన్నా రాంగ్ ఉంటే ప్రీవియస్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎంప్లాయర్కి వెళ్ళేది, ఎంప్లాయర్ దాన్ని ఈ సైన్ ద్వారా అప్రూవల్ చేయాలి. వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత పిఎఫ్ డిపార్ట్మెంట్ వెళ్ళేది. సో అక్కడ మళ్ళీ మనకు టైం టేకింగ్ అనేది తీసుకునేది అనమాట. సో దీన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది చేంజ్ చేసింది. ఈ చేంజెస్ అనేది ఓన్లీ 2017 అక్టోబర్ ఎవరైతే జాయిన్ అయ్యారో, మళ్ళీ ఒకసారి వినండి, 2017 అక్టోబర్ నుంచి డేట్ ఆఫ్ జాయినింగ్ ఎవరైతే అయ్యారో ఈ ఎంప్లాయీస్కి మాత్రము ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, అంటే నేమ్ కరెక్షన్స్ కానీ, ఫాదర్ నేమ్ కరెక్షన్ కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ, లేదా డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, ఎగ్జిట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, హస్బెండ్ నేమ్ కానీ, ఇలా ఏ చేంజెస్ ఉన్నా కానీ వితౌట్ డాక్యుమెంట్తో ఇప్పుడు మనం అనేది అవి కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇది అనేది చాలా గుడ్ న్యూస్, చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనమాట. బిఫోర్ ఫాదర్ నేమ్ కరెక్షన్ ఉన్నప్పుడు ఫాదర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగేవాళ్ళు, కొంత ఇబ్బంది ఫేస్ చేసేవాళ్ళము చాలామంది. సో ఫాదర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల, సో కొంతమంది ఫాదర్స్ ఎక్స్పైర్ అయిపోవడము, వాళ్ళ డాక్యుమెంట్స్ లేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు ఉండేటివి అనమాట. సో ఇప్పుడు 2017 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో అక్టోబర్ ఆన్వర్డ్స్ నుంచి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ కరెక్షన్ చేసినప్పుడు బిఫోర్ ఎంప్లాయర్కి వెళ్ళేది, ఇప్పుడు ఎంప్లాయర్కి కూడా వెళ్ళదు, డైరెక్ట్ పిఎఫ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. పిఎఫ్ డిపార్ట్మెంట్లో మనకి ఇక్కడ మనం ఎప్పుడైతే కరెక్షన్స్ అనేది ఈ సైన్ ద్వారా చేస్తామో వెంటనే పిఎఫ్ డిపార్ట్మెంట్కి అప్రూవల్ కోసం వెళ్తుంది. అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి నేమ్ కరెక్షన్ కానీ, రిమైనింగ్ కరెక్షన్స్ ఏదన్నా ఉన్నా కానీ అది రెక్టిఫై అవుతుంది అనమాట. అలాగే ట్రాన్స్ఫర్కి సంబంధించి పిఎఫ్ ట్రాన్స్ఫర్ కూడా బిఫోర్ అంతే, మనం ప్రీవియస్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు అది ప్రజెంట్ ఆర్గనైజేషన్కి పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు బిఫోర్ కంపల్సరీగా మనము ట్రాన్స్ఫర్ రైజ్ చేసినప్పుడు ప్రీవియస్ ఎంప్లాయర్ కానీ, ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ, ఇద్దరిలో ఎవరొకరు కంపల్సరీగా మనకు అప్రూవల్ చేయాల్సి వచ్చేది ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అనేది లేదు. సో మీరు ప్రజెంట్ ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏ ఎంప్లాయరు మనకు అప్రూవల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా డైరెక్ట్ పిఎఫ్ డిపార్ట్మెంట్కే వెళ్తుంది. అక్కడ వాళ్ళు క్రాస్ చెక్ చేసిన తర్వాత మన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ 2 గుడ్ న్యూస్ అనేది రియల్గా చాలా మంచిది. సో ఎవరికైనా ఏదైనా సర్వీస్ కావాలన్నా మనది బయట సర్వీస్ ఉంటుంది, నెంబర్ కూడా ఇందులో ఉంటుంది. సో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.